చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో, మా రాజకుమారి అమ్మని చూసి తెలుసుకో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది, నటనమి ఆడెదను, నటనమి ఆడెదను. రీసెంట్గా చూసిన మూవీస్లో మీకు ఏది బాగా నచ్చింది? రీసెంట్గా చూసింది అఖండ. అఖండ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఓకే. రెండోది టెర్బుల్ యాక్షన్. చిరంజీవి గారితో స్పెషల్గా వాళ్ళ గురించి ఒకసారి మీ అనుబంధం ఎలా ఉండేది? మగధీర చాలా బాగుంది. అది చిరంజీవి గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని సినిమా పిలిపించి ఆయన ఒక రోజంతా ఆపించి నా కుటుంబ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చు సినిమా. సుష్మా స్వరాజ్ గారు ఖచ్చితంగా మీరు ఇద్దరు ట్విన్స్ లా ఉండుంటే వాళ్ళు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయారు. స్పందించే గుణం ఉన్నప్పుడే మనకి కన్నీళ్ళు వస్తాయి. మీరు చూసిన అత్యంత హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్ ఏది? రాజకీయంగా మనం నిలబడాలన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడటమే కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూడా చాలా పొరపాటు. ఫస్ట్ పవన్ కళ్యాణ్. అంత బాధలో కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంత అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభిమానులు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాల్సిన బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. కేటీఆర్ కూడా అత్తమాట ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే ఒకసారి పసుపు కాలే పెట్టి బాగా చూశారు. యాజ్ ఎ ఉమెన్గా ప్రస్తుతం ఉన్న ఉమెన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఎలా ఉందమ్మా? కాబట్టి శివాజీ గారు అందంటే నాకైతే తప్పు అనిపించలేదు. కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ప్రజెంట్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది ఎలా ఉంది అని భావిస్తున్నారు? చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్ బాబు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా మంచి రోజులు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు.